హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సిరి భుజంపై తలవాల్చాడు వంశీ. అసలు ఏమీ అర్థం కావటం లేదు బుజ్జమ్మ. ఏమైందండి? అమ్మ పైకి అలా ఉంది. తన మనసంతా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలని ఎంతగానో ఆరాటపడుతుంది. కానీ వెళ్ళటానికి వాడు అన్న మాటలు, నా విషయంలో వాడు అశ్రద్ధగా ఉండటం, ఎక్కడైతే నేను బాధపడతానని అలా మాట్లాడుంటుంది. అవునండి, అయినా కన్న తల్లి మనసు బిడ్డ మీద ప్రేమ ఎలా చంపుకుంటుందండి? వంశీ తలనిమురుతూ, కానీ అన్నయ్య అంటే చాలా ఇష్టం అమ్మకి. వాడిప్పుడంటే అలా మూర్ఖంగా తయారయ్యాడు. కానీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇంట్లో అవసరాలన్నీ తనే చూసుకునేవాడు. కానీ ఎందుకో ఇప్పుడు అన్నయ్య మనసు, మైండ్ రెండు కూడా పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే వాడికి ఇప్పుడు కావాల్సింది డబ్బు. ఒకరికి దానం చేయడు. ఎదుటి వాళ్ళు ఓసిగా వచ్చింది ఏదైనా సరే తీసుకుంటాడు. ఒక అగ్గిపుల్లను నాకు 4 ముక్కలు చేసి జాగ్రత్తగా వాడతాడు. అంత పిసినారి. ఎవరి మనస్తత్వం వాళ్ళదండి. ఒకరు ఖర్చు పెట్టడానికి వెనకాటు, మరొకరు ఖర్చు పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఎవరిని మనం తప్పు పట్టలేం. ఎవరి ఇష్టం వాళ్ళది. అవును బుజ్జమ్మ, నాకు తెలిసి వాడిప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వదిన తీసుకొని రేపు ఉదయం అమ్మ దగ్గరికి వస్తాడు. సిరి ఒడిలో తలను వాల్చుతూ అంటాడు, మీరెలా చెప్పగలరు? చెప్పాను కదా, వాడి దగ్గర ₹1 ఖర్చు అవనివ్వడు అని. అందుకైనా వస్తాడు. పోనీలేండి, అక్కడ వాళ్ళని చూసుకునేవారు ఎవరూ లేరు కదా. అవును బుజ్జమ్మ, వాడిని తలుచుకుంటే ఒకవైపు కోపం, జాలి రెండు కలుగుతాయి అని మనసు విప్పి సిరితో మాట్లాడాడు. మధ్యలో వంశీ తన చిన్ననాటి విషయాలు చెప్తుంటే సిరి కంట్లో తడొచ్చేలా మరీ నవ్వింది. అబ్బా ఇంకా ఆపండి అంటూ పైకి లేచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి స్టీల్ బాక్స్ బయటికి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి కిచెన్ రూమ్కి వచ్చింది. బౌల్ ఒకటి, స్పూన్ ఒకటి తీసుకొని వచ్చింది. ఏం చేస్తున్నా బుజ్జమ్మ? వస్తున్నానండి అని బాక్స్లో ఉన్న జున్ను బౌల్ కొంచెం వేసి అది ట్రేలో పెట్టి స్టీల్ బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వెనక్కి తిరిగింది. అప్పటికీ వంశీ బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. జున్ను తింటారనుకుంటే ఈయన అప్పుడే రూమ్కి వెళ్ళిపోయారా అనుకుని లోపలికి వచ్చింది. బెడ్కి అనుకుని ఫోన్ చూసుకుంటున్నాడు వంశీ. పండుబాబు ఎంతో మెల్లిగా పిలిచింది వచ్చి నవ్వు ఆపుకుంటూ. ఏంటి, ఏమని పిలిచావు? నొసలు చిట్లించి సీరియస్గా చూశాడు. ఏమని పిలిచాను? మా ఆయన్ని ముద్దుగా పండుబాబు అని పిలిచాను. అది కూడా తప్పేనా? వంశీ పక్కన కూర్చుని అంటుంది. చూస్తున్నా అన్నీ చూస్తున్నా. నా కోసం అన్ని విషయాలు బాగానే తెలుసుకుంటున్నావు అన్నమాట. సిరి భుజంపై చేయి వేసి దగ్గర లాక్కున్నాడు. మెల్లిగా అండి అని జున్ను వలిగిపోతుందని తను తెచ్చిన జున్ని వంశీ నోట్లో పెట్టుకుంది. ఎలా ఉంది? చాలా బాగుంది బుజ్జమ్మ. ఎక్కడిది? సిరి చేతిలో బాక్స్ లాక్కొని పక్కింటి వాళ్ళు వండుకుంటే ఎవరు చూడకుండా దొంగిలించాను. నీకు బాగా వెటకారం ఎక్కువ అవుతుంది. స్పూన్తో జున్ను ఆమెకు పెడుతూ అంటాడు. అమ్మ తెచ్చిందండి, మీకు నచ్చిందా? నచ్చిందంటావేంటి బుజ్జమ్మ? చాలా అంటే చాలా బాగుందనుకో. నీకు తెలుసా, జున్ను అంటే నాకు చాలా ఇష్టం. మీ ఇష్టమని మొన్ననే నాకు అత్తమ్మ చెప్పారు. అందుకే అమ్మతో చెప్పి మరీ వండించాను. అమ్మ జున్ను చాలా బాగా వండుతుంది. బుజ్జమ్మ, ఏంటండి నీకు తాటిగారెలు వండటం వచ్చా? ఎంతో ఆశగా అడిగాడు. రాదండి. ఎందుకు అలా అడిగారు? మీకు తాటిగారెలు అంటే ఇష్టమా? అవును చాలా, కానీ అమ్మకు వండటం రాదు. మా పెద్దమ్మ నా కోసం వండేది. చాలా ఇష్టంగా తినేవాడిని. అవునా, ఒక పని చేయండి. మీరు ఎలానో డ్యూటీకి వెళ్తారు కదా, రేపు వస్తూ తాటికాయలు తీసుకుని రండి. నేను ఎలా ఉండాలో ఏంటో అమ్మని అడిగి తెలుసుకొని వండుతాను. సరే అని ఇద్దరు కలిసి జున్ను తిని పడుకున్నారు. మంచంపై గజగజా వణుకుతుంది నల్లి. ఏవండి, ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోతుంది. టాబ్లెట్ ఇవ్వరా, వేసుకుంటాను. గడారిపోయిన గొంతుతో అడిగింది. నీకు ముందే చెప్పాను వేసుకో టాబ్లెట్ అని. ఎప్పుడు నా మాట విన్నావు? అంతా నీ ఇష్టమే కదా. విసుక్కుంటూ పైకి లేచి తను తెచ్చిన టాబ్లెట్ కవర్ తీసుకొని నల్లికి ఇచ్చాడు. టాబ్లెట్ తీసుకుని వాటర్ తాగి అలా మంచం వెనక్కి వాలింది. నల్లిని ఒళ్ళంతా పచ్చిపుండుగా ఉంది. వంట చేసుకున్న ఓపిక లేదు. కాస్త పాలైనా తాగుదామా? వద్దు నల్ని, నువ్వు మరీ బలహీనంగా ఉన్నావు. పాలేవో నేను కాస్తానని వంటగదిలోకి వచ్చాడు శ్రీనివాస్. ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసుకుని స్టవ్ వెలిగించి గిన్నెలో పెట్టి పాలు పోశాడు. మరుగుతున్న పాలను ఉఫ్ అంటూ ఊదుతూ తల్లి మాటలు తలుచుకున్నాడు. నా పనులు చేసుకోవడం నాకే కష్టంగా ఉంది. నిన్నటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాను. తెచ్చిన డబ్బంతా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ₹1,00,000 పోగేశాను. ఇప్పుడు ఆ డబ్బులు తీస్తే మంచినీళ్ళ అన్నీ ఖర్చు అయిపోతాయి అనుకుని ఆలోచిస్తూ స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాసులో పాలు పోసి మరో గ్లాసులో కాఫీ పౌడర్, షుగర్ వేసుకొని మరిగించిన పాలను పోసుకొని 2 ట్రేలో పెట్టి నల్లని దగ్గరికి వచ్చాడు.
కాఫీ మీకు తెచ్చుకున్నారా? నీరసంగా పాల గ్లాస్ తీసుకుంటూ. అవును అంటూ కాఫీ గ్లాస్ తీసుకొని నల్ని ఎదురుగా కూర్చున్నాడు. రేపు నెల చీటీ కట్టాలి, గుర్తుందంటూ కాఫీ సిప్ చేశాడు. మా అమ్మకు ఫోన్ చేయనా? ఇంటికి వచ్చి 4 రోజులు ఉండి మనకు సాయం చేస్తుంది. వద్దు, మనం అమ్మ దగ్గరికే వెళ్దాం. మీ అమ్మ వస్తే రోజు కోడి మాంసం చేపలు లేనిదే ముద్ద దిగదు. కూడబెట్టిన డబ్బు కానీ ఇప్పుడు బయటికి తీసామంటే అయిపోతుంది. రేపు పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఏం కావాలన్నా అమ్మ చూసుకుంటుంది. ఆవిడ ఏం చూసుకుంటుంది? తన దగ్గర డబ్బులు ఉండవు కదా. ఖాళీ అయిన గ్లాస్ పక్కన పెడుతూ అంటుంది. ఉన్నాడు కదా, ఆ పెట్టుబడి వంశీ చూసుకుంటాడు. అది నిజమే, కానీ అత్తమ్మ ఊరుకుంటుందా? ఎందుకు ఊరుకోదు? ఇలాంటి విషయాల్లో అమ్మవాడు చాలా ఎమోషన్. జ్వరం తగ్గే వరకు అక్కడే ఉందాం, ఏమంటావు? అలానే కానిద్దామని ఇద్దరూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకున్నారు. ఈ ఎప్పట్లోనే 4:30కి అలారం పోవడంతో సిరికి వెంటనే మెలకు వచ్చింది. పక్కన వంశీ గాఢంగా నిద్రపోతున్నాడు. వాష్రూమ్కి వెళ్ళొచ్చి బెడ్ మీద పడుకుంది. కాసేపు అటు ఇటు దొరికింది, కానీ నిద్ర రావటం లేదని బ్రష్ చేసి గుమ్మాలన్నీ తుడిచి బయట వాకిలు కూడా తుడిచి శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టి లోపలికి వచ్చింది. టైం 5:30 కావడంతో కిచెన్ రూమ్కి వచ్చి క్లాత్ తీసుకొని స్టవ్ తుడిచి టీ కాఫీ గిన్నెలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరో స్టవ్ పై కాఫీ పెట్టి సిమ్లో పెట్టి బెడ్రూమ్కి వచ్చి తన బట్టలు ఇంకా టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. అప్పటికి పాలు టీ మరగటంతో స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో పోసి బెడ్రూమ్కి వచ్చింది. మంచి నిద్రలో ఉన్నాడు వంశీ. లేపబుద్ధి కాలేదు. నైట్ పడుకోవడమే లేటుగా పడుకున్నాడని గ్లాస్ పట్టుకొని కిచెన్ రూమ్కి వచ్చింది. తన కోసం కాఫీ కలుపుకుంది, కానీ వంశీతో కలిసి తాగుదామని పక్కన పెట్టింది. రైస్ పెట్టి మరో స్టవ్ పై రసం పెట్టింది. బుట్టల్లో ఉన్న బంగాళదుంపలు ఉల్లిపాయలు తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న టమోటాలు పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగి కట్ చేసిన పక్కన పెట్టుకుంది. బుజ్జి, టీ లోపల నుంచే అరిచాడు వంశీ. తెస్తున్నానండి అని గబగబా కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఈలోపు వాష్రూమ్కి వెళ్ళి 1/2 గంట బయటకు వచ్చాడు వంశీ. ఈ గ్యాప్లో సిరి రైస్ వాచి తన కోసం వంశీ కోసం కాఫీ టీ వెయిట్ చేసి గ్లాస్లో పోసి హాల్లోకి వచ్చింది. టవల్తో ఫేస్ తుడుచుకుని సిరికి ఇచ్చిన టీ తీసుకున్నాడు. అమ్మ ఇంకా రాలేదా? లేదండి. కూర్చో, కాఫీ తాగంటూ సోఫాలో తన పక్కన కూర్చుంటూ ప్లేస్ చూపించాడు. అతని పక్కన కూర్చొని తృప్తిగా కాఫీ తాగింది సిరి. బుజ్జి, టీ టేస్ట్ ఏంటి వేరేగా ఉంది? ఎలా ఉందని నవ్వుతూ అడిగింది. ఈ పాల ప్యాకెట్ పాలు కాదు కదా? అవునండి, నిన్న నాన్న వచ్చినప్పుడు 2 లీటర్లు గేదె పాలు తీసుకొచ్చారు. ఈ పాలు మన గేదెలవే. రుచిగా ఉన్నాయి కదా టీ కాఫీ? అవును బుజ్జి, చాలా బాగుంది అంటూ టీ స్మెల్ ఆస్వాదిస్తూ, ఈరోజు అమ్మ టీ మామూలుగా తాగదు, గేదె పాలు కదా, అస్సలు వదలదు, ఇష్టంగా తాగుతుంది. అవునా? అయితే ఈరోజు కాస్త టీ ఎక్కువ పెడతానండి. టిఫిన్ చేశాక నేను మళ్ళీ తాగుతాను, కాస్త ఎక్కువ పెట్టు బుజ్జమ్మా. సరే అని ఇద్దరు 5 నిమిషాలు మాట్లాడుకున్నారు. సిరి పని ఉందని చెప్పి వంటగదికి వచ్చి కర్రీ వండింది. కర్రీ వండుతూనే రసం మరగడంతో తాలింపు వేసింది. వండినవన్నీ పక్కన పెట్టి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసింది. ఇడ్లీ పిండి ఉండడంతో నిన్న మమత గారు టమాటా పచ్చడి ఇవ్వడంతో గుర్తొచ్చి అందరికీ దిబ్బరొట్ట వేసింది. బుజ్జి, నా పని బట్టలు ఎక్కడ పెట్టావు? బీరువాళ్ళ బట్టలన్నీ తడివేస్తూ, నీ బట్టలు లోపల ఎందుకుంటాయి? బయట ఆరేసాను కదా అని నైట్ ఆరేసిన పని బట్టలు జంత బట్టలు తీసుకొని బెడ్రూమ్కి వచ్చింది. బీరువా రూపం చూడగానే సిరికి పిచ్చి కోపం వచ్చింది. తెచ్చావా, ఇవ్వు, టైం అవుతుందని ఆ బట్టలు తీసుకొని మడతపెట్టి పక్కన పెడుతుంటే, ఎందుకు బట్టలన్నీ అలా గెలికేశారు? అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా. కోపంగా చూస్తూ అంటుంది. సారీ బుజ్జమ్మ, కంగారులో గెలికేశాను, ప్లీజ్ తిట్టుకోకు అంటూ సిరి బుగ్గల్లాగి బయటకు వచ్చాడు. ఆ బట్టలన్నీ నీట్గా పెట్టి కిచెన్ రూమ్కి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. మీరు స్నానం చేసి వస్తే టిఫిన్ పెడతాను అంటుంది.